ఏమా ఇవాళ ఇంత ఆలస్యమైంది? ఓవర్ టైం చేస్తున్నానన్నయ్య. ఏమిటి ఇవాళ స్కూల్ నుంచి పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు? ఇంకా రాలేదా? ఉండు, స్కూల్కి వెళ్ళి చూసొస్తాను. వచ్చేస్తున్నారు అదనా? ఏమిటంటే ఆలస్యం? మధ్యలో స్కూల్ బస్ చెడిపోయింది, నడిచి వచ్చాం. నాన్న ఇదిగో. ఏమిటండి? స్కూల్కి టర్మ్ ఫీజు కట్టలేదు. రేపు కట్టకపోతే వీళ్ళ పేర్లు కొట్టేస్తారు. ఈ కాన్వెంట్ చదువులకి మనం భరించలేమండి. పిల్లల్ని మున్సిపల్ స్కూల్లో చేర్పిద్దాం. మున్సిపల్ స్కూల్లో చదువులు బాగా చెప్పరుదునా? గత్యంతరం లేనప్పుడు ఏం చేస్తాం? ఎలా ఉంది పాపకి? జ్వరం చాలా ఎక్కువగా ఉందండి. ఎంత పిలిచినా పలకడం లేదు. ఏమిటో మాట్లాడుతుందండి. లక్ష్మి, అమ్మా లక్ష్మి, డాక్టర్ని పిలుచుకురా అన్నయ్య. డాక్టర్ గారు ఇంటికి వెళ్తేనే 50 రూపాయల కన్సల్టేషన్ ఫీజు అడుగుతారు. మన ఇంటికి రమ్మంటే 200 అడుగుతారు. మరి ఇప్పుడు ఎలా అండి? గవర్నమెంట్ హాస్పిటల్ కంటే గచ్చంతం లేదు. ఏమైంది? పల్స్ అందటం లేదు. నేను డాక్టర్ని పిలుస్తాను. I'm sorry, she's dead. పెదబాబు గారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు కృష్ణ. ఉన్నట్టుండి ఎవరికీ చెప్ప అందుకు ఫలితం అనుభవిస్తున్నాను. నాగరాజు, ఇంతవరకు సినిమాల్లో నటించాం, ఇప్పుడు నిజ జీవితంలోనే నటించబోతున్నాం. పెదబాబు గారిని మోసం చేసి సర్వనాశనం చేసిన దుర్మార్గులకి జీవితంలో మరపురాని శాస్తి చేయాలి. ఇదే మన జీవితాశయం. అన్నయ్యో అన్నయ్యో! ఏమిటో అలా అరుస్తున్నావు? అరవటం కదన్నయ్య, న్యూస్, గుడ్ న్యూస్. ఏమిటది? ఇదిగో కొత్త కంపెనీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. వీళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు చేసే ఆర్డర్లు ఉన్నాయట. ఆర్డర్స్ లో మనకు 1, 2 ఇచ్చినా చాలు, లక్షలు కోట్లు గడించొచ్చు. వికీ,
అదృష్టం మనల్ని వెంటబడి తరుగుతుందిరా. ఈ ఆర్డర్ మనకు తప్పకుండా దొరుకుతుంది. వాళ్ళు చూడగానే మోసపోయేటంత గ్రాండ్ డిజైన్ తయారు చేస్తారా? అన్నయ్య మనకు రాబోయే అదృష్టం తలుచుకుంటుంటే ఓ ఒళ్ళంతా పలకిస్తుంది అన్నయ్య. పోరా. త్వరగా తొందరపడద్దురా, జాగ్రత్తగా డీల్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్, మాది జ్యోతి గార్మెంట్స్ ఫ్యాక్టరీ అండి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తయారు చేస్తాం సార్. ఓహో మీరా? అవును. కానీ మా కంపెనీ ఆర్డర్ ఒక్కొక్కటి 50 లక్షలు తక్కువ ఉండదు. మీదేమో చిన్న ఫ్యాక్టరీ, ఇంత ఆర్డర్ మీరేం భరిస్తారు? మీకు అనుమానం అక్కర్లేదు సార్, ఒకసారి వచ్చి చూడండి. సరిపదండి. చూడండి, ఇలా షర్టుకు రంధ్రాలు, ప్యాంటుకు రంధ్రాలు, గౌనుకు రంధ్రాలు ముఖ్యం. కానీ మెటీరియల్ మాత్రం కాస్ట్లీ సిల్క్ వెలివెట్టు ఉండాలి. కాస్ట్లీ సిల్కా? అబ్బో రంధ్రాలు ఓకే? ఎందుకు ఉంటుంది అబ్బా ఇలా? ఓకే 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 ఫాలో మీ. చిలిపి మీరు చెప్పిన టైంకి సర్వీస్ అప్లై చేస్తాం మిస్టర్ ఎయిర్పోర్ట్. ఓహో. అంటే తెలుగులో విమానాశ్రయం. మీకు నోరు తిరగకపోతే విమానం గారిని పిలవచ్చు, ఆశ్రయం గారిని పిలవచ్చు. అలాగే ఆశ్రయం గారు. ఆశ్రమం కాదు, ఆశ్రయం. ఓహో సారీ ఆశ్రయం గారు, మీరు ఈ ఒక్క సహాయం చేస్తే మీ పేరు జన్మ జన్మలకి మర్చిపోలేవు. మాకు కావాల్సింది అదే. మేము ఏం చేసినా మీకు జన్మ జన్మలకు గుర్తుండేలా చేస్తాం. ఓ. మా బాస్ గారితో మాట్లాడి. ఆ, హలో హలో థ్యాంక్స్ చెప్తాను అనుకుంటున్నావా? ఎస్, జ్యోతి గార్మెంట్స్ పార్ట్నర్స్ ఇద్దరు వచ్చారు సార్. ఇప్పుడు నా ముందే ఉన్నారు. ఒక ఆర్డర్ చూడమని ప్రాణం తీస్తున్నారు. కుర్రాళ్ళు ఇద్దరు చూడటానికి చాకుల్లో ఉన్నారు. చూచడమంటే కాల్చి వచ్చే కోతుల్లో ఉన్నారు. ఐ మీన్ వీర హనుమాన్లో ఉన్నారు. అసలు వీళ్ళు భూమి మీద నివసిన వాళ్ళు కదా సార్, చంద్రమండలం పంపించాల్సిన వాళ్ళు. ఏమయ్యా, చంద్రమండలం పంపిస్తా పోతా? మీరు ఎక్కడ పంపిస్తే అక్కడ పోతాం సార్. అలాగే సార్. ప్రస్తుతం చంద్రమండలం హౌస్ఫుల్ పాతాళం పంపిస్తా పోతారా? పోండి సార్. చిలిపి సార్ పాతాళానికే పోతారట సార్. అలాగే సార్. మీ రొట్టె విరిగి పొయ్యిలో పెడింది, నేతిలో పెడింది. మా బాస్ మీ అంతు చూడండి వదలదంటున్నారు. అయ్యో, అంటే మా పని అయిపోయినట్టేనా? పూర్తిగా కాదు, ఇది ఆరంభం మాత్రమే. అంతం కావడానికి కొంచెం టైం పడుతుంది. కాస్త ఆలస్యమైనా సరే మీ పని పూర్తి చేయందే వదలొద్దన్నారు మా బాస్. మీకు 5 లక్షలు ఇవ్వమన్నారు. లక్షలా? అవును, అడ్వాన్స్ ఏం వద్దా? 5 లక్షల అడ్వాన్సా? థ్యాంక్ యూ మన గారు. అమ్మా విమానమయ్యా. సారీ మన గారు, సారీ. థ్యాంక్ యూ ఆశ్రయం గారు. సారీ ఆశ్రయం గారు. ఆశ్రయం గారు పెద్దవాళ్ళని సరిగ్గా పలకరించు. పదరా. ఇంటికెళ్ళి జాగ్రత్తగా లెక్క చూసుకుని 50 లక్షల రూపాయల సరుకు తీసుకొచ్చి డెలివరీ ఇవ్వండి. ఓకే సార్. హలో నాగరాజు స్పీకింగ్. నీకు పెద్ద బంగ్లా ఉంది కదూ? అవును. దాని పేరు ఇంద్రభవనం. అవును. నేను దాన్ని కొనాలనుకుంటున్నాను. సారీ, నేను దాన్ని అమ్మాలనుకోవట్లేదు. ఇంతవరకు అనుకోకపోయినా ఇప్పుడు అనుకో. అడిగినంత డబ్బిస్తాను. నీ వల్ల కాదు. 50 లక్షలు. నా 60 లక్షలు. లాభం లేదు. 70 లక్షలు. సారీ. 1,50 లక్షలు. నా నో కాదు. ఉండండి. నీకు ఆలోచించుకోవడానికి 5 సెకండ్లు టైం ఇస్తున్నాను. 1, 2, 3. ఆగండి. మీరెవరు సార్? 4. 5 అనొద్దు. నా ఇంటి మీద మీరు అంతగా మోజుపడుతుంటే కాదంటానికి నాకు నోరు అట్టలేదు సార్. అవును, ఆఖరి మాట ఎంత అన్నారు? 1,50 లక్షలు. అలాగే, మీరు 1,50 లక్షలు క్యాష్ తీసుకురండి. ఈ లోపల నేను డాక్యుమెంట్ సిద్ధం చేయిస్తాను. ఆ శ్రమ నీకు అక్కర్లేదు. రాతకోతలన్నీ నేనే తయారు చేయించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు సంతకం పెడితే చాలు. 1,50 లక్షల క్యాష్ తో నా మనిషి నీ వాకిట్లో సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళి తలుపు తీ. నిజమా? ఉండండి, ఫోన్ పెట్టేయకండి, ఇప్పుడే వస్తాను. మీరా? రండి సార్, రండి. హలో, మీ మనిషి వచ్చాడు సార్, క్యాష్ తెచ్చాడు. అవును,
నేను 1,50,00,000కి అమ్ముతానని మీరు ఎలా గ్రహించగలిగారు? నేను కుక్క లాంటి మనుషుల్ని మనుషుల్లాంటి కుక్కల్ని పెంచుతుంటాను. ఏ కుక్కకు ఏ మాంసం ఇష్టమో, ఏ మనిషికి ఏ గడ్డి ఇష్టమో నాకు బాగా తెలుసు. ఇదేంటి సార్? నాకు అవతల బోల్డ్ పనులున్నాయి. మరి వచ్చిన పని పూర్తి చేసే వెళ్తా. ఆ, దీని మీద సంతకాలు పెట్టు. ఆ. సార్, మా నాయనమ్మ ఓ సామెత చెప్తూ ఉండేది, వచ్చే లక్ష్మిని వద్దనకూడదురా అని. మా నాయనమ్మ మొగుడు కూడా ఓ సామెత చెప్తుండేవాడు, వచ్చే శనిగాడు వద్దన్నా పోడురా అని. ఓ, ఆ. హలో మన ఫ్యాక్టరీకి నిప్పట్టుకుంది. ఏమిటి? మన ఫ్యాక్టరీకి నిప్పంటుకుందా? ఎంతకీ నువ్వెవరివి? రామసింగ్ సార్. ఆ, అయ్యో, అమ్మో అమ్మో, నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నా ఫ్యాక్టరీ మొత్తం తగలడిపోయింది, నాశనం అయిపోయింది. నాగరాజు, ఆ, కృష్ణ నువ్వా? అవును నేనే. నీ వినాశనాన్ని కళ్ళారా చూడడానికి వచ్చాను. ఇలాంటి దృశ్యమే ఇంతకు ముందు ఒకసారి చూశాం, గుర్తుందా? కానీ దానికి దీనికి ఒక్కటే తేడా. ఆ రోజు నువ్వు ఆనందించావు, నేనేడ్చాను. ఈ రోజు నువ్వేడుస్తున్నావు, నేను ఆనందిస్తున్నాను. అంటే ఇదంతా నువ్వే చేయించవా? నేను చేయించలేదు. నీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా దేవుడే నా చేత చేయించాడు. నీ పతనం ప్రారంభమైంది. ఇక్కడ నీ ఫ్యాక్టరీ కాలి గాలిలో కలిసిపోయింది, అక్కడ నీ 1,50,00,000 మాయమైపోయాయి. ఎలా మాయమైపోయి? అవుతాయి అంతే. మా చిన్నప్పుడు మా నాయనమ్మ కూడా ఒక సామెత చెప్తుండేది, చెరపగురా చెడేవు అని. అమ్మో, అక్కడ 1,50,00,000 కూడా పోతాయేమో. ఇక్కడ ఫ్యాక్టరీ పోయింది, అక్కడ 1,50,00,000 పోయింది. మీరా? రండి రండి, కూర్చోండి. పర్వాలేదు. ఏం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్? కాఫీలు కూల్ డ్రింకులు తీసుకోవడానికి రాలేదండి, రేపు 13వ తారీఖు అని గుర్తు చేయడానికి వచ్చాను. ఓహో, అదే, అది నాకు గుర్తుందండి. మీకు భయం ఏం అక్కర్లేదు, రేపు మీ అందరి డబ్బు పువ్వుల్లో పెట్టేస్తాం, సరేనా? సరుకంతా రెడీగా ఉంది, ఇవాళ డెలివరీ చేయబోతున్నాం. రేపు సాయంత్రానికల్లా మీ అసలు వడ్డీ మీ చేతుల్లో ఉంటుంది, మా లాభం మా చేతుల్లో ఉంటుంది. ఇవిగో ఇన్విటేషన్స్. రేపు ఈవినింగ్ డిన్నర్ హోటల్ కాందారిలో. మీరంతా తప్పకుండా రావాలి. చాలా సంతోషం. వస్తామండి. నమస్కారం అండి. ఆశ్రయం గారు. ఆశ్రయమా? నా పేరు ఆశ్రయం కదయ్యా. ఆనందం గారు. ఒట్టానందం కాదు, బ్రహ్మానందం. పరమానందం గారు. పరమానందం పరమానందం కదయ్యా, బ్రహ్మానందం. ఓ, బ్రహ్మానందం గారు, సరుకు రెడీగా ఉంది. సరుక? ఈ సరుకు? మీరు ఆర్డర్ ఇచ్చిన 50,00,000 గార్మెంట్స్ రెడీ ఫర్ డెలివరీ. డెలివరీ అయితే నేనేం చేయనయ్యా? నేనేమన్నా మంత్రసాన్న లేడీస్ హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. మీరు మమ్మల్ని గుర్తుపెట్టినట్లేరు. మీరు 5,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారండి మాకు. మీ ఆర్డర్ ప్రకారం 50,00,000 రూపాయల సరుకు రెడీ చేసాం. డెలివరీ తీసుకోండి. డెలివరీ నాకెందుకయ్యా బాబు, కడుపు చేసిన ముగ్గురికి ఇవ్వండి. మీరు మమ్మల్ని గుర్తుపెట్టినట్లేరు. అది ఉభయలకు క్షేమం. నాతో పాటు మీరు కూడా మర్చిపోండి. బోత్ ఆఫ్ యూ ఫర్గెట్. ఆప్ దోనో భూల్ జాయియే, నీంగే రెండు పేరు. ఆపుతారా మీ భాషా ప్రయోగం? ఎలా మర్చిపోమంటారండి? మమ్మల్ని అన్యాయం చేయకండి సార్, మేము సర్వనాశనం అయిపోతాం. మా గుండె లాగిపోతాయి సార్. మీ గుండె లేకపోతే నేనే చేయనయ్యా. అసలు మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. వెళ్ళి మా బాస్ అడగండి, ఆయనకేమన్నా గుర్తొస్తుందేమో. అలాగే. ఇంతకు మీ బాస్ ఎక్కడున్నారు? లోపల ఏసీ గదిలో ఉంటారు, వెళ్ళి మెల్లగా బెల్లు కొట్టండి.